ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్కారం. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం, ధర్మం కోసం. భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మాట్లాడుతూ చట్టసభల్లో చట్ట నిర్మాణ ప్రక్రియల మీద, ఇతర అంశాల మీద చర్చలు జరగడంలో సమగ్రత లోపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కొత్త చర్చకు జారీ చేస్తోంది. ఈ విషయం మీద మనతో చర్చించడానికి హైకోర్టు అడ్వకేట్ పి వెంకారెడ్డి గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఆయన అడిగి ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం. నమస్కారం వెంకారెడ్డి గారు. నమస్కారం. ఇప్పుడు మొన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడుతూ చట్టసభల్లో చట్ట నిర్మాణ ప్రక్రియ మీద లేదా ఇతర అంశాల మీద చర్చ జరుగుతున్నప్పుడు సమగ్రత లోపిస్తోంది అని కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఇక్కడ ఒక విషయం అండి. ముందుగా మన తెలుగువాడు ఎన్వి రమణ గారు భారత అత్యున్నత న్యాయపీఠాన్ని అలంకరించినందుకు మనకందరికీ గర్వకారణం. అలాగే ముఖ్యంగా మన తెలుగువారి గర్వకారణం, అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఏ విధంగానంటే ఒక రైతు బిడ్డ, ఎలాంటి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక రైతు బిడ్డ భారత సుప్రీంకోర్టు న్యాయాధిపతిగా అపాయింట్మెంట్ కావటం, ఆ స్థానాన్ని అలంకరించడం అనేది ఆయన గొప్పతనం, మనందరికీ కూడా అదృష్టం. ఇక్కడ సుప్రీంకోర్టు అంటే భారతదేశం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజలు కూడా భారతదేశ చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి ఏమి చెబుతాడు, చెప్పిన దాంట్లో అర్థం ఏంటి, దాంట్లో అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో భారత న్యాయమూర్తి మొన్న 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో చట్టసభల్లో అర్థవంతమైనటువంటి చర్చలు జరగటం లేదు, ఇది బాధాకరమైనటువంటి విషయము అని చెప్పడం జరిగింది. సబబే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగట్లేదు. ఇది మేధావుల్ని, సామాన్యుల్ని కలవరించే ప్రశ్న చాలా నాళ్ళ నుంచి కూడా. దీనికి మూల కారణం ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. దీనికి మూల కారణం ముఖ్యంగా ఎలక్టరల్ రిఫార్మ్స్. అది ప్రజెంట్ బర్నింగ్ టాపిక్. సుప్రీంకోర్టు ముందు ఉంది, తర్వాత ప్రజల మధ్యలో చర్చల్లో ఉంది, ప్రతి అసెంబ్లీ చర్చల్లోనూ ఉంది. ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ ద్వారా చట్టసభలకి ఎన్నికయ్యేటువంటి ప్రతినిధుల్ని, సరైన వాళ్ళని, అవగాహన ఉన్న వాళ్ళని మనం ఆ చట్టసభలకి పంపగలిగితే ఈ చట్టాల మీద సమగ్రమైనటువంటి చర్చ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ ద్వారా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందనంటే, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కానీ, ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో నుంచి కానీ ఒక ప్రతినిధి ఎన్నిక కావాలి అని అంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి సుమారు 10 కోట్ల నుంచి 50 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎంపీ కాన్స్టిట్యున్సీకి సుమారు 50 కోట్ల, 20 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విధమైనటువంటి ఖర్చుతో కూడుకున్న పని అయినందువలన ఈ చట్టసభలకు పోయే ప్రక్రియ ఖర్చుతో కూడుకున్న పని అయినందువలన మేధావులు, సామాన్యులు, సాంఘిక సంస్కర్తలు వీళ్ళెవరూ కూడా ఆ చట్టసభల్లో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. కనీసం ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. సో ఈ విధానం మారాలి అని అంటే ఎలక్టరల్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. ఎలక్టరల్ రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకొని రావాలి అనే దాన్ని ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కూలంకషంగా చర్చించి అవగాహన చేసుకొని దానిని ప్రభుత్వాల ముందు ఉంచితే, కేంద్ర ప్రభుత్వం ముందు కానీ రాష్ట్ర ప్రభుత్వాల ముందు కానీ ఉంచితే వాటిని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశాలు ఏమన్నా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఉన్నప్పుడు, ఆ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు, ఈ ఖర్చు విధానం తగ్గినప్పుడు అప్పుడు మేధావులు కానీ, సామాన్యులు కానీ, సంఘ సంస్కర్తలు కానీ, సామాజికవేత్తలు కానీ
అందరూ కూడా ఈ చట్టసభల్లోకి వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి అవకాశం ఏర్పడిన నాడు అలాంటి మేధావులు, అలాంటి సంఘ సంస్కర్తలు చట్టసభల్లోకి అడుగు పెట్టిన నాడు మాత్రమే ఈ చట్టాల మీద సమగ్రమైన చర్చ జరిగేదానికి అవకాశం ఉంటుంది. చాలా బాగుందండి. అప్పటిదాకా ఈ అవకాశం లేదు, సమగ్రమైన చర్చ జరగటం లేదు, ఇవన్నీ ఉత్తుత్తి యాక్ట్లుగా తయారవుతాయి అని చెప్పుకోవటం ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉండి ఆయన ఆ విధంగా చెప్పాల్సిన, ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దానికి మూలం ఎక్కడో కనుక్కొని ఆ మూలానికి విరుగుడేదో తెలుసుకొని దాన్ని ప్రభుత్వాల ముందు పెట్టి దాన్ని ఆమోదింపజేయగలిగితే ఇది ఆటోమేటిక్గా సెట్ రైట్ అయిపోద్ది. ఇంకో విషయం, ఇప్పుడు ఈ వ్యవస్థలు అనేవి దిగజారిపోతూ ఉన్నాయి, రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. ఈ వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ కానీ, ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ కానీ, ఇంకొక పరిపాలనా వ్యవస్థ కానీ, ఇంకో వ్యవస్థ కానీ, ఎలక్టరల్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ చూసినా కుంచుకుపోతూ ఉన్నాయి. వాటి పూర్తి ప్రభావాన్ని అవి ఉపయోగించుకోలేకపోతున్నాయి. దానికోసంగా వాటిని పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటి సామర్థ్యాన్ని అవి ఉపయోగించుకునేట్టుగా ప్రభుత్వాలని మార్పు చేయగలగాలి. ఈ ప్రభుత్వాలని మార్పు చేయగలిగే సమయం ఎప్పుడొస్తుందయ్యా అంటే మేధావులు, సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తలు, చదువుకున్న వాళ్ళందరూ విఘ్నులు, వీళ్ళందరూ ఈ చట్టసభల్లో అడుగుపెట్టినాడు ఆ మార్పు వస్తుంది. గవర్నమెంట్లో ప్రభుత్వాల్లో ఆ మార్పు వచ్చినప్పుడు వ్యవస్థలు బలోపేతం అవుతాయి. వ్యవస్థలు బలోపేతమైతే సామాన్యుడికి కూడా, అట్టడుగున ఉన్న సామాన్యుడికి కూడా న్యాయం దక్కుద్ది, ధర్మం దక్కుద్ది, సమాన అవకాశం వస్తుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుద్ది. ఇదే విషయం ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్ అమర్త్య సేన్ గారు చెప్పారు. ఎకానమీ సృష్టించబడటం ఒక ఎత్తు, దాన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా ఒక ఎత్తు అన్నాడు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా ఒక ఎత్తు అన్నాడు. సృష్టించాలా, ఎకానమీని సృష్టించాలా, పెంపొందించాలా, అంటే మన జీడిపి లాగా పెంపొందించాలా, దానిని సామాన్య ప్రజలకి, పబ్లిక్ అందరికి కూడా, సామాన్య ప్రజలందరికీ కూడా అందే ఏర్పాటు చేయాలా, అప్పుడే నీకు ఎకానమీ గ్రో అయినట్టు చెప్పబడుద్ది. ఆ సిస్టమ్ ఎప్పుడు వస్తుంది అని అంటే వ్యవస్థలు బలోపేతమైనప్పుడు వస్తుంది. వ్యవస్థలు బలోపేతం కావాలంటే వాటికి ఫ్రీడమ్ ఇచ్చి తీరాలి. వాటి పరిధిలో వాటిని పని చేసుకునేటందుకు అవకాశం ఇవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే జరుగుతుంది. దీనికి రకరకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ రకరకాలుగా చెప్పున్నారు. ఆ విధంగా చెప్పిన వాళ్ళల్లో అమర్త్య సేన్ గారు నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన చెప్పినాడు. తర్వాత రఘురామరాజన్ మన ఆర్బీఐ గవర్నర్, ఆయన చెప్పున్నాడు కొన్ని కండిషన్స్. వీటన్నిటినీ కూడా ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ చెప్పినటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పరిగణనలోకి తీసుకొని వాటిని అమలుపరిచే దిశగా చేస్తే అప్పుడు ఇది సుభిక్షంగా ఉంటుంది. ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ దేశం గ్రోత్ రేటు కూడా విపరీతంగా మంచి పరిణామాలతోటి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యవస్థల కుంగుబాటుతనానికి రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో భారతదేశంలో అత్యున్నత ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అలాంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లోనే లోకలు ఏర్పడి టాప్ మోస్ట్ ఆఫీసర్స్, డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, డైరెక్టర్ జనరల్స్, టాప్ మోస్ట్ ఆఫీసర్స్ మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడి అవి చిలికి గాలివానగా తయారయ్యి ప్రధానమంత్రి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏర్పడింది ఈ మధ్య కాలంలో. ఆ విధమైనటువంటి ఒక వ్యవస్థలోకి ఒక రాజకీయం, ఒక అధికారం జొరబడి వాళ్ళని వ్యవస్థీకృత నుంచి తప్పించి మళ్ళీ రాజీ మార్గంలో చేసే అవకాశం లేకుండా వాళ్ళనే ఆ వ్యవస్థే, ఆ సంస్థే దానిని సరిదిద్దుకునేట్టుగా ఉండేట్టుగా చేయాలి. నియమ నిబంధనలు నియమ నిబంధనలు రావాలా.
వచ్చిన వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇప్పుడు ఇందాక నుంచి మీరు చెప్పిన అంశాల్లో మనకు వచ్చేటప్పటికి ఈ న్యాయవాదులు కానీ లేదా ఆయా రంగాల్లో ఉన్న అనిష్ణాతులు కానీ సంఘ సంస్థలు కానీ రావడానికి డబ్బు ప్రధానం అవుతుంది, అందుకని రాలేకపోతున్నారు అన్నది కరెక్టే. ఆ డబ్బు ప్రధానానికి దానికి ఎంతవరకే ఖర్చు పెట్టాలని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి, గైడ్లైన్స్ అన్నీ ఉన్నాయి. వాటిని ఓవర్లుక్ చేసినప్పుడు న్యాయ వ్యవస్థ తనంతట తానుగా జోక్యం చేసుకోలేదా? చేసుకోవచ్చు. ఒక న్యాయ వ్యవస్థే చేసుకుంటుందనంటే ఒక న్యాయ వ్యవస్థే చేసుకోలేదు. అన్ని వ్యవస్థలు కలిసికట్టుగా ఉండి చేసుకోవాలి. ఒక ఎలక్టరల్ సంస్థ కానీ, ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ సంస్థ కానీ, ఒక రెవెన్యూ సంస్థ కానీ, ఒక ప్రజా ప్రాతినిధ్య చట్టం వహించేటువంటి సంస్థ కానీ, ఈ సంస్థలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ వింగుకు ఆ వింగు బలమైనటువంటి శక్తిగా మారితే దాన్ని కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొలిటికల్ రాజకీయ ఇన్ఫ్లుయెన్సు, రాజకీయ ఇంటర్ఫిరెన్సు లేకుండా చేయగలగాల. ఈ రాజకీయ ఇన్ఫ్లుయెన్సు లేకుండా చేయగలగాలి అని అంటే నిస్వార్థపరులు గవర్నమెంట్లోకి, ప్రభుత్వంలోకి రావాలా. నిస్వార్థపరులు, సంఘ సంస్కర్తలు, ప్రజా సంక్షేమం కోరేవాళ్ళు పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ అధికారం గురించి, వాళ్ళ చైర్ భద్రత కోసం గురించి ఆలోచించరు. మీరు చెప్పింది ఎలా ఉందంటే భూమి గుండ్రంగా ఉందన్నట్టుంది. కారణం ఏంటంటే చట్టసభల్లోకి వీళ్ళు రావాలి అంటే ఈ వ్యవస్థలు బలోపేతం కావాలి. వ్యవస్థలు బలోపేతం కావాలంటే అది కావాలి. వ్యవస్థలు బలోపేతం కావాలంటే దేనికి దానికి ఇండిపెండెన్స్ ఇచ్చి, స్వాతంత్రం ఇచ్చి, వాళ్ళని వాళ్ళ పరిధిలో పెరిగేట్టుగా చేసుకోవాలి. మన పెరగాలంటే వీళ్ళ దాంట్లో చట్టసభల్లో ఉండాలి. ఆ మంచి వాళ్ళందరూ, మేధావులందరూ, ఉత్తమమైన వాళ్ళందరూ, ఉద్దండులందరూ ఆ చట్టసభల్లోకి రావాలి. ఈ చట్టసభల్లోకి రావటానికి అవకాశం ఒక రకంగా ఈ వ్యవస్థలే కల్పించాలి. ఈ వ్యవస్థలే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టరల్ వ్యవస్థ, ఆ వ్యవస్థ కల్పించాలి. అట్లాగే ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ, ఆ వ్యవస్థ కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక విషయం చెబుతున్నా మీకు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీల్లో కానీ పార్లమెంట్లో ముఖ్యంగా 150 మంది క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. 150 మంది. ఇది నేను చెప్పేది కాదు, గూగుల్లో కొట్టినా మీకు వచ్చేస్తుంది. 50% క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పి. ఈ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు చట్టసభల్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తారు, ఏ విధంగా ప్రజా ప్రయోజనాలని కాపాడతారు, ఏ విధంగా ఈ చట్టసభల్లో ఈ చట్టాల మీద సమగ్రమైనటువంటి చర్చలు చేస్తారు? చేయలేరు. వాళ్ళ స్వప్రయోజనాల కోసమే వాళ్ళు తాపత్రయపడతారు. అంతవరకు అందుకోసం వస్తున్నారు కూడా. వాళ్ళు వచ్చేది కూడా దానికోసమే. ఎంతసేపటికి ఎదుటోడిని కొట్టేసి వాడి సంపద కొట్టేద్దాం, లేకపోతే ఎదుటోడిని కొట్టేసి వాడిని బలహీనపరుద్దాం. ఆ ఆలోచన అంతా దాని మీద ఉంటుంది. రెండో ఆలోచన ఎట్లుంటుంది? వాడు మన మీదకి రాకుండా మనం ఎట్లా సేవ్ కావాలా, మనం ఎట్లా సేఫ్ కావాలా, ఏ వ్యవస్థను అడ్డు పెట్టుకోవాలా, ఏ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మనం సేఫ్ కావాలా, ఏ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మనం వాడిని కొట్టాలా. ఈ ఆలోచన తెప్పిస్తే వాళ్ళకి ప్రజా సంక్షేమము, ప్రజా ప్రయోజనాలు ఇవి ఏ పరిస్థితిలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మైండ్లోకి ఎక్కే అవకాశం లేదు. ఏ సభల్లో అయితే చట్టాలు చేస్తున్నారో ఆ సభా ప్రతినిధులు వాళ్ళ నేపథ్యం దాంట్లోనే ఆ చట్టంలో ఉన్న లోపాల ఆధారంగానే మళ్ళీ వాళ్ళు మూవ్ అవుతున్నారు. ఆ చట్టాల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసంతా, వాళ్ళ మైండ్ అంతా ప్రజా సంక్షేమం మీద ఉండదు. వాళ్ళ సెల్ఫిష్నెస్ మీద, వాళ్ళ స్వార్థం మీద ఉంటది. వాళ్ళ స్వార్థం ఏ విధంగా వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలా, వాళ్ళని పెంపొందించుకోవాలా, ఏ విధంగా మనం ఎదుటోడికి దొరకకుండా ఉండాలా, ఎంతసేపటికి వాటి మీదనే ఉంటుందో వాళ్ళ దృష్టి అంతా. అంతేగాని సామాన్యుడి జీవన స్థితిగతులు పెంచుదాము, ఇంకా పైకి తీసుకొని పోదాము అని చెప్పి ఆ ఆలోచన ధోరణిలో ఉండరు. అంత దూరం ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చరల్ చట్టాలే ఉన్నాయి. ఈ అగ్రికల్చరల్ చట్టాలు, ఇది భారతదేశంలో ఒక చర్చ, చాలా పెద్ద చర్చ జరిగింది దీని మీద. ఈ చర్చలో చాలామంది రైతులు పాపము చలికి కానీ లేకుంటే ఇంకో కరోనాకి కానీ దేనికైనా సరే ఎదురొడ్డి స్ట్రైక్ చేసి ఢిల్లీ వీధుల్లో పోరాటాలు జరిపారు. దాని మీదట ఒక వర్గం ప్రభుత్వ వాదన ఏంటి,
ఈ చట్టాలన్నీ కూడా 3 చట్టాలు, వ్యవసాయ చట్టాలు 3 కూడా వ్యవసాయదారుల ప్రయోజనం కోసమేను అని చెప్పి చెప్తుంది. ఇంకో వర్గం వచ్చేసి ఇది కాదు వ్యవసాయదారుల ప్రయోజనం కాదు, ఇది కేవలం కార్పొరేట్స్కి మంచి చేకూర్చడం కోసం, వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చడం కోసం వీటిని ప్రవేశపెట్టారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదే ఇష్యూని ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు బెంచ్ కానీ, జడ్జెస్ కానీ, ప్రధాన న్యాయమూర్తి కానీ ఎవరైనా సరే వాళ్ళు టేకప్ చేసి ఇష్యూని వాళ్ళు టేకప్ చేసి దీని మీద టేకప్ చేసేసి దాని మీద సమగ్రమైనటువంటి ఒక విశ్లేషణ తయారు చేసి, ఒక అభిప్రాయాన్ని తయారు చేసి లిఖితపూర్వకంగా ఒక జడ్జిమెంట్ రూపంలో ఇచ్చేసి అది వాళ్ళకు అనుకూలమా వీళ్ళకు అనుకూలమా అనేది అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆ విధమైనటువంటి జడ్జిమెంట్లు, డిక్రీసు, ఆర్డర్లు ఈ సుప్రీంకోర్టు అంటే అత్యున్నత కోర్టు, ప్రధాన న్యాయస్థానం నుంచి బయటికి రావాలా. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఒక మ్యాట్రిమోనియల్ ఎఫ్ఐఆర్లో భార్యాభర్తల్ని పిలిచి వాళ్ళని కన్సోల్ చేసి కన్సీలియేషన్ చేసేసి వాళ్ళని సెట్ చేసి పంపించాడు అని చెప్పని ఒక పత్రిక మీడియాలో వచ్చింది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణమూర్తి గారు రాసి, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకరోజు రాసింది కాదు, ఇది ఒకరోజు రాసింది కాదు, 4-5 రోజులు వరుసగా రాస్తున్నారు ఆ పత్రికలు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణమూర్తి గారి ఐడియా, ఆయన ఉద్దేశం ఏంటో కానీ ఒక చిన్న ఇష్యూని పట్టుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆపాదించి ఆయనకి ఇదిగో ఈ ఇష్యూ చేయటానికి కూడా తీరుకుంది, ఈ ఇష్యూ చేశాడు అని చెప్పానని, ఇంత చిన్న ఇష్యూని తయారు చేశాడు, ఇష్యూని సెటిల్ చేశాడు అని చెప్పి ఆయన స్థాయిని కిందగా దార్చాడా ఈ రాధాకృష్ణమూర్తి? లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి అగ్రికల్చర్ చట్టాలు, లేకపోతే ఎలక్ట్రల్ రిఫార్మ్స్, లేకపోతే ఇంకోటి అట్లాంటివి తీసుకొని వాటిల్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కానీ తయారు చేసి వాటిల్లో కానీ ఆ జడ్జిమెంట్స్ ఇస్తే భారత ప్రజలందరికీ ఉపయోగపడేదిగా ఉంటాయి. కాబట్టి అట్లాంటికి జడ్జిమెంట్లు ఇచ్చేదానికి పురిగొల్పి ఆ విధంగా ఇస్తే దాన్ని హైలైట్ చేస్తే అప్పుడు ఆయన స్టాటస్ బాగా పెంచినోడు అవుతాడు. కానీ ఆ విధంగా కాకుండా ఆయన ల్యాండ్ మార్క్, ఎన్వి రమణ గారు కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చున్నాడండి కొన్ని. అంటే నేను ప్రజెంట్ టాపిక్స్ ఇవి కాదు, ఇవి ఇంతకుముందు ఇచ్చున్నాడు. అలాంటి టాపిక్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఆయన ఇదిగో ఇవి చేశాడు అని నేను చెప్పేస్తే ఆయన స్థాయిని పెంచినట్టు అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఇండివిజువల్ని ఒక భార్యాభర్తలను కలపటం అనేది కింది స్థాయిలో మ్యాజిస్ట్రేట్ చేస్తాడు. అత్యల్ప కింద స్థానంలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ చేస్తాడు. మ్యాజిస్ట్రేట్ డ్యూటీ అది. దానికి ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి అవసరం లేదు. అలాంటిది అది ఆయనకు ఆపాదించి మరి ఆయన స్థాయిని పెంచాడో మరి దిగదార్చాడో ఈ రాధాకృష్ణమూర్తి గారే ఆయన ఆలోచించుకోవాలి. అంటే ఈ రోజున మీ ఏ మీడియాలో వచ్చినా సరే దానికి పత్రికా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ అంటారు. కాబట్టి ఇంకా సరే పత్రికా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ఉంది, బాగానే ఉంది, కానీ కాదంటలేదు. కానీ ఒక వ్యక్తి ఆ వ్యక్తి స్థాయికి తగినటువంటి పనులు ఉండాలి. స్థాయికి తగిన ఇప్పుడు భారత న్యాయమూర్తి అంటే ఆయన 140 కోట్ల మందికి ప్రతినిధి. ఒక్కళ్ళిద్దరికి కాదు, 140 కోట్ల మందికి ప్రతినిధి. 140 కోట్ల మందికి కావలసినటువంటి ఏదైనా ఒక విషయంలో ఆయన తెలివి ఉపయోగించి, ఆయన మేధస్సు ఉపయోగించి, ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఒక సమగ్రమైనటువంటి ఒక బాటగాని ఏర్పరిస్తే కోట్ల మంది బాగుపడిపోతారు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ ఈ అగ్రికల్చరల్ యాక్ట్ ఒకటి, ప్లస్ ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఒకటి. వీటిల్లో సమగ్రమైనటువంటి విశ్లేషణ జరిగి, సమగ్రమైనటువంటి రీడింగ్ జరిగి, దాన్ని చూసి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ తెలియజేసుకొని జనానికి తెలియపరిచి ఒక విధమైనటువంటి జడ్జిమెంట్, ఒక విధమైనటువంటి ఆర్డర్ ఒకటి రాసి జనం మీదకి పంపించారంటే అప్పుడు జనం ఓహో ఇందులో ఇది ఉంది కాబట్టి ఎస్, ఇందులో ఇది లేదు కాబట్టి నో అని చెప్పి తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యున్నత న్యాయస్థానంలో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా లార్జెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళ దృష్టి ఉండాలి. ఎప్పుడు కూడా విస్తృతమైన అవగాహన ఉండాలి. విస్తృతమైన అవగాహన ఉంటే వాళ్ళు ఒక విషయం చెప్పారు అని అంటే ఆ విషయం మీద
అందరూ కోట్ల మంది దాన్ని ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంది. అది కరెక్ట్ రూట్లో కానీ ఉంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. చాలా బాగుంది సార్, మంచి విశ్లేషణ, చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం క్లుప్తంగా ఆలోచిస్తే మెయిన్ టాపిక్లో ఒక విస్తృత ప్రయోజనాలు ఉండే అంశం మీద చర్చ జరగడం అనేది, లేదా ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్స్ ఆయన రిలీజ్ చేస్తే అది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫార్మ్స్ అగ్రికల్చర్ ప్రెజెంట్ ఉన్నాయి బిల్లు. అలాగే మీరు చెప్పిన చెడుకుల్లో కూడా ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఒక అతి చిన్న అంశం మీద ఆయన ఏదో ఫోకస్ చేసేద్దామని అనుకుంటే ఆ వ్యక్తి ప్రతిష్టకి కూడా దిగజార్చడం అని కూడా అనలేం, కానీ కొంచెం ఒక వాదనలోకి వెళ్తుంది, ఒక చర్చలోకి వెళ్తుంది. అది అంటే ఎక్కడికెక్కడ ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ నియంత్రణ ఉండాలండి. అది లేకపోవడం అనేది కూడా మన సంస్థ, మన సమాజ దీంట్లో కూడా ఇబ్బంది పెడుతోంది. మీరు అన్నట్టుగా ఒక మంచి అయితే ఒక విషయం మాత్రం మీరు చెప్పిన దానివల్ల నాకు అర్థమవుతుంది ఏంటంటే సార్, ఒక రాబోయే కాలంలో ఒక జరగబోయే ఒక అత్యున్నతమైనటువంటి సంస్కరణలకి అంటే దేనికైనా మొదటి అడుగు ఉండాలి కదా. ఇప్పుడు ఎన్వి రమణ గారి ఈ వ్యాఖ్య, ఈ ఆవేదన ఆ రాబోయే సంస్కరణలకు మొదటి అడుగేమో అని అనుకోవచ్చు కూడా. అడుగుతోటి రాబోయే సంస్కరణలకి మొదట అడుగు, ప్లస్ ఆయన కూడా దాన్ని లోతుగా పరిశీలించి దానికి తగిన మార్గాలు సూచించాల ప్రభుత్వాలకి. దానికి ఇది మొదటి అడుగుగా తీసుకొని తగిన మార్గాల్ని సూచించేదానికి అవకాశం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టరల్ రిఫార్మ్స్లోని ఈ క్రిమినల్స్ సంఖ్య తగ్గించామనుకోండి, క్రిమినల్స్ సంఖ్య తగ్గించగలిగితే క్రిమినల్స్ అనేవాళ్ళు చట్టసభల్లోకి ఎంటర్ కాదు. చట్టసభల్లోకి వాళ్ళు ఎంటర్ కానప్పుడు వాళ్ళు ఎంతసేపటికి అక్కడ ఎంటర్ వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. ఈ క్రిమినల్స్ ఎంతసేపటి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. చట్టంకి ఎక్కడ దొరకకుండా ఉండాలా, మనం వాడిని ఎట్లా కొట్టాలా, వాడి సంపద ఎట్లా దోచుకోవాలా, ఈ విధంగా మనం చేసుకుంటా పోవాలా. దీనికోసంగా వాళ్ళు వ్యవస్థలను కూడా బలహీనం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ టాపిక్ ఇంకో దాంట్లోకి వెళ్తుందండి. కారణం ఏంటంటే ఎవరైతే ఈ క్రిమినల్ యాటిట్యూడ్ లేదంటే లీగల్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు వీటిలోకి రాకూడదని అన్నారో వాళ్ళందరికీ స్టేలు ఇచ్చింది కూడా మరి వీళ్ళే. అవును, అది కూడా మీరు చెప్పేది స్టేలు ఇచ్చిన గవర్నమెంట్. దానివల్లనే ఈ వ్యవస్థల బలహీన పట్టడం వల్లే ఈ స్టేలు ఇవ్వటము, ఈ స్టేలు గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వటము, స్టేలు ఇవ్వటము, విచారణలోకి రాకుండా చేయటము జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికీ ఇక కల్ప్రిట్స్ని, క్రిమినల్స్ని ఒక రకంగా ఇండైరెక్ట్గా ప్రోత్సహించినట్టే. ఒకళ్ళ మీద ఒక కేసు పెట్టినప్పుడు ఆ కేసులో పూర్వాపరాలు ఏంటియో ఇన్వెస్టిగేషన్ని వదిలేస్తే, వాళ్ళ ఫ్రీడమ్కి వదిలేస్తే వాడు మంచో చెడో తేలుస్తాడు. అది అంతటితోటి ఫైనల్ కాదు, మళ్ళీ కోర్టుకు వస్తుంది. కోర్టులో అది మంచో చెడో, అది కరెక్టో కాదో, అది న్యాయమో అన్యాయమో కోర్టు తెలుస్తుంది. మరి అట్లాంటి అవకాశం ఇవ్వాలా అన్ని వ్యవస్థలకి. అట్లాంటి అవకాశం ఏమీ లేదు. మేము అట్లాంటి అవకాశం ఏమి ఇవ్వము. మీరు ఎక్కడనే మేము చెప్పినట్టే చెయ్యాలా, ఇతని మీద కేసు పెట్టకూడదు, అతని మీద కేసు పెట్టండి, ఈ విధమైనటువంటి ధోరణి అన్ని వ్యవస్థల్లో, అన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలో కూడా. మొన్న ఈ మధ్య హైకోర్టులో ఒక జడ్జి గారు పోతూ ఆయన రిటైర్ అయిపోయే రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నానా దుర్భాషలాడి అతని మీద డెఫమేటరీ వర్డ్స్ ఉపయోగించి వెళ్ళిపోయాడు. అవసరమా? డెఫమేటరీ వర్డ్స్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? ఉన్న చరిత్ర ఏదో ఉంటుంది, లేని చరిత్ర ఎట్లా రాదు. దాన్ని అంటే హైకోర్టు జడ్జిగా ఉన్న ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మళ్ళీ అంటే చీఫ్ జస్టిస్ తర్వాత ర్యాంకు. అట్లాంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నోళ్ళు కూడా ఈ విధమైనటువంటి కుసంస్కారానికి, తర్వాత తక్కువ ఆలోచన విధానానికి అలవాటు పడి ఈ వ్యవస్థల్ని బలహీనపరుస్తున్నారు. ఈ మధ్యనే ఇంకొకటి జరిగిందండి. ఎవరో ఒక పెద్ద ఆయనకి ఓ దాంట్లో స్టే తెచ్చుకున్నారు. మామూలుగా జరుగుతుంటాయి కదా, చర్చలు జరుగుతుంటాయి కదా. ఆయన తన ఏమీ చేయలేదని నిరూపించుకోవాలి కదా అని అంటే, స్వచ్ఛత వచ్చేసింది కదా, ఇంతకంటే ఏం నిరూపించుకోవాలి, స్టే వచ్చింది కదా అని చెప్తున్నారు.
అంటే ఇప్పుడు స్టే అనేది ఇంకా అక్కడితో తేలిపోయింది, మనకి దాంట్లోంచి బయటకు వచ్చేసామనే అపప్రదలోకి సమాజాన్ని తీసుకెళ్తున్నారు. వెనకండి బ్యాక్గ్రౌండ్ లో ఉండే కల్పిట్స్ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఈ రోజు ఒకరిని కాపాడితే నువ్వు వెనక ఇంకొక 100 మంది తయారవుతారు. అట్లా కాకుండా చేసిన ఒకరిని శిక్షిస్తే వెనక 100 మంది సెటరేట్ అవుతారు. ఆ విధంగా కాకుండా అనవసరమైన స్టేలు ఇవ్వాల్సిన వాటిలోనేమో ఇవ్వట్లేదు, ఇవ్వకూడని వాటిలోనేమో ఇస్తూ ఉన్నారు. ఇవే బలహీనతలంటే ఈ బలహీనతలనే వాడుకుంటూ ఉన్నారు. ఈ మధ్య ఇంకొక ఉదాహరణ, ఈ మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన కోటీశ్వరుడు, ఆయన ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో, అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి కోర్టులో బెయిల్ అప్లికేషన్ వేయాల్సింది అలాంటి కింది కోర్టులో వేయకుండా ఆయన తీసుకుపోయి నేరుగా అత్యున్నత స్థానంలోకి పోయి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకొని సక్సెస్ అయ్యి వచ్చాడు. మరి ఇది అందరికీ సాధ్యం అవుద్దా? ఇది డబ్బు లేని వాళ్ళకి, కామన్ పీపుల్కి, మామూలు ప్రజలకి ఇది సాధ్యమేనా? మరి డబ్బు ఉన్నోడికేమో ఒక న్యాయమను, డబ్బు లేనోడికేమో ఒక న్యాయమా? ఇక్కడ కోర్టులో వేస్తేనేమో వీళ్ళు బెయిల్ ఇయ్యరు, అక్కడికి పోతే పై కోర్టులోకి తీసుకొని పోతే వాళ్ళు బెయిల్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ ధనవంతుడేమో బయట తిరగవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు, ఈ నిరుపేదేమో ఇక్కడ బయట తిరగటానికి ఏమీ లేదు. ఈడేమో 100 రూపాయలు దొంగతనం చేశాడు, వాడేమో 1000 కోట్లు చేశాడు. ఇదే వ్యవస్థ లోపం అంటే, ఇదే వ్యవస్థల బలహీనపడటం అంటే ఇదే. అందుకని వ్యవస్థల్ని పకడ్బందీగా ఉంచగలగాలి, ఉదాహరణ ఏమంటే, పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు పెట్టినప్పుడు ప్రైమ్ మినిస్టర్గా చేసి ఆయన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కోర్టులోకి పోయి నుంచున్నాడండి. విచారణ చేసుకొని మంచో చెడో ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి ఆయన స్టే పిటిషన్లకు పోలా, క్యాన్సిలేషన్కి పోలా, క్వాష్మెంట్లకు పోలా. కేసులు విచారణ జరిగినాయి. అందులో మంచి చెడు ఉంటే చెడు ఉందన్నారు, మంచి ఉందంటే మంచి ఉందన్నారు. ఆ స్థాయిలో ఉన్నోళ్ళు కూడా ఆ రోజుల్లో, అంటే ఇది 30 ఏళ్ళ నాటి క్రితం, ఆ రోజుల్లో ఆ విధంగా అంటే వ్యవస్థలు కొంతవరకు బలంగా ఉన్నాయి ఆ రోజు. ఈ రోజు చూస్తే పూర్తిగా బలహీనపడతా ఉన్నాయి. వాటిని బలంగా ఉండేట్టుగా తయారు చేసుకోగలగల మనం. చాలా బాగుంది సార్, చాలా మంచి డిస్కషన్ జరిగింది. మీరు చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోయే ఒక అద్భుతమైన సంస్కరణకి ఇది ఒక తెలుమట్టు కావాలని ఆలోచిద్దాం. నమస్కారం అండి. చూస్తూనే ఉండండి ఏపీటీవీ జర్నలిస్ట్, సత్యం కోసం, ధర్మం కోసం. Please subscribe our channel.